సో ఇప్పుడైతే అరకైతే బయలుదేరామండి. ఇంకా 6:45కి అయితే ట్రైన్ అని చెప్పి అంటున్నారు. అయితే అరకు వెళ్ళడానికి ఎప్పుడు పడితే అప్పుడు ట్రైన్ లేవండి. ఇది మార్నింగ్ 6:45కి ఉందంట. అరకు ట్రైన్ అయితే ఇంకా రాలేదండి, కానీ ఫ్లోటింగ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మరి సీట్లు కూడా దొరుకుతాయో లేదో అని డౌట్గా అయితే ఉంది. సో ట్రైన్ అయితే వచ్చేసిందండి. సీట్లు అయితే దొరికినాయి, అతి కష్టం మీద దొరికినాయి. 45 మినిట్స్ లేట్ అయితే అయ్యింది ట్రైన్. మరి ఎప్పుడు తీస్తాడో తెలీదు. ఇదైతే ఏసీ కోచ్ అండి. ఏసీ కోచ్ లోపల ఇలా ఉంది విండోస్తో. ఈ ఏసీ కోచ్కి అయితే కొంచెం ముందే అయితే బుక్ చేసుకోవాలంట. నేనైతే సడన్గా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి టికెట్లు బుక్ చేయడం అవ్వలేదు. ట్రైన్ అయితే బయలుదేరుతుందండి. సిగ్నల్ అయితే ఇచ్చాడు. ఇది ఎస్కోట స్టాప్ అండి. ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా బాగుంది. అందరూ ఫోటోలు అయితే తీసుకుంటున్నారు, చూస్తున్నారు కదా. సడన్గా అరుపులు కేకలు వినబడుతున్నాయి ఏంటి అనుకుంటే ఒక టనెల్ అయితే వచ్చిందండి. ఇలాంటి టనెల్స్ అయితే అరకు వెళ్ళే దారిలో చాలా ఉన్నాయండి. టనెల్ వచ్చినప్పుడల్లా జనాలు అరుపులు కేకలతో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. కానీ ప్రకృతిని ప్రేమించే వాళ్ళకి మాత్రం ఈ అరకు వెళ్ళే దారిలో ట్రైన్ జర్నీ మాత్రం చాలా బాగుంటుందండి. చూశారు కదా, అవి వాటర్ ఫాల్స్ అన్నీ అక్కడక్కడ అలా ఫాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ వెళ్ళే దారి కూడా కొండల మధ్యలో ట్రైన్ వెళ్తాం, ఆ మేఘాలు కొండలను తాకినట్టు కనబడతాం, చాలా బాగుంది. మనకి ఎక్కడో చాలా దూరంలో అక్కడ వ్యవసాయం చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుందండి. ఇక్కడైతే మధ్యలో ఒక ఊరైతే ఉంది, చాలా ఇళ్ళు అయితే కనబడుతున్నాయి. వీళ్ళు అక్కడ వెళ్ళి వ్యవసాయం అయితే చేస్తున్నట్టున్నారు. ఇది బొర్రా గుహలు స్టాప్ అండి. చాలామంది అయితే ఇక్కడ దిగిపోతున్నారు. అంటే చాలామంది ఇక్కడ బొర్రా గుహల దగ్గర నుండి చూసుకొని అరకు వస్తాకి ప్లాన్ ఉంటా. కానీ మేమైతే డైరెక్ట్ అరకు అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ నుండి ట్రైన్ దిగేస్తే మళ్ళీ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో తెలీదు. అందుకని మేము ఫస్ట్ టైం వెళ్తాం కాబట్టి డైరెక్ట్ అరకు వెళ్దాము, మొత్తం ట్రైన్ జర్నీ చూద్దామని చెప్పి. సో బొర్రాగోల తర్వాత అరకు వస్తుంది అనమాట. ఇక్కడైతే రోడ్ ఏదో వేస్తున్నట్టున్నారండి, ట్రైన్ ట్రాక్ లాగా అయితే కనిపిస్తుంది. అయితే బొర్రా గుహల వరకే టనెల్స్ అవన్నీ వస్తాయండి. ఇది బొర్రా గుహల తర్వాత కొన్ని గ్రామాలు అవి అయితే కనబడుతున్నాయి. అందుకే చాలామంది బొర్రా గుహల దగ్గర అయితే దిగేస్తున్నారు. సో అరకు అయితే దిగిపోయామండి. ఇప్పుడు అరకులో అయితే ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుండి ఆటో కానీ ట్యాక్సీ కానీ తీసుకుని మనం సైడ్ సీన్కి అయితే వెళ్ళాలంట. అరకు ట్రైన్ దిగానే వర్షం పడేలాగైతే ఉందండి వాతావరణం. చలి కూడా బాగా వేస్తుంది. ఇక మా వాళ్ళని జాకెట్లు అవి తెచ్చుకోమంటే ఎవరో తెచ్చుకోకుండా వచ్చారు. ఇప్పుడు బాగా చలి వేస్తుందని చెప్పి అంటున్నారు.
సో ఎవరైనా అరకు వస్తే జాకెట్లు అవి కంపల్సరీగా క్యారీ చేయండి. అయితే ఈ కార్ అయితే మాట్లాడుకుని ఇప్పుడు బయలుదేరుతున్నామండి. ఇప్పుడు అరకు టూర్ ఇది కారు. సో ఇక్కడైతే చాలా చలిగా ఉందండి అరకులో మాత్రం. ఎవరైనా వస్తే మాత్రం స్వెటర్స్ జాకెట్స్ అయితే క్యారీ చేయండి. సో ఇప్పుడు మా అరకు టూర్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్ల దగ్గర ఒక లిస్ట్ అయితే ఉందండి. ఒక రోజుకైతే ఏ ప్లేసులు, 2 రోజులకైతే ఏ ప్లేసులు తీసుకెళ్తారన్న లిస్ట్ అయితే ఉంది. దాని ప్రకారం అయితే వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఫస్ట్ అయితే బొటానికల్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చామండి, పద్మాపురం అరకు వ్యాలీ. అయితే బొటానికల్ గార్డెన్కి వెళ్ళలేదండి. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందంటే పక్కనే ఇటైతే వచ్చాము. ఫ్యాక్టరీ అయితే ఎప్పుడు చూడలేదని. ఇక్కడ అన్నీ తయారు చేసిన చాక్లెట్లు అయితే ఇక్కడ పెట్టి అమ్ముతున్నారండి. చూడొచ్చు మీరు, లోపల చాలా రకాల చాక్లెట్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ లోపల సేల్ కూడా ఉందన్నమాట. మావాడైతే టేస్ట్ చేద్దామని ఒక చాక్లెట్ అయితే కొన్నాడండి. చాలా బాగుంది చాక్లెట్ మీద. ఇక్కడ ఏ ఏరియా చూడాలన్నా కానీ ఒక టికెట్ రేట్ అయితే ఉందండి. ప్రతి ప్లేస్కి అయితే ఉంది. మాకు అక్కడ బొటానికల్ గార్డెన్ కానీ, చాక్లెట్ ఫ్యాక్టరీ కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ టికెట్ అయితే ఉంది. ట్రైబల్ మ్యూజియంలోకి అయితే వచ్చామండి. ఇప్పుడు చూద్దాం లోపల ఏమున్నాయో. ఇక్కడ కూడా ఉంది. నీ స్పెషల్ అమ్ము ఇంకోటి తీసుకో. అరకు ఓకే బాగుంది. చూశారు కదండి, ఇక్కడ ట్రైబల్స్ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటిది అన్నది మనకి స్టాచ్యూల రూపంలో ఇక్కడ మ్యూజియం లాగా అయితే పెట్టారన్నమాట. చాలా బాగుంది. పంచాయతీ జరుగుతుందండి ఇక్కడ. ఇది గ్రామ పంచాయతీ పెదరాయుడు. ఇవన్నీ ఏంటి నాగల్లో తయారు చేసేయా? స్టిక్ రోకల్స్ అన్నీ తయారు చేయటం ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇందాక అక్కడికి వెళ్ళింది అయితే కాఫీ ఫ్యాక్టరీ అండి. ఇది కాఫీ మ్యూజియం అంట. చూద్దాం. అరకు కాఫీ ఫేమస్ కాబట్టి మా వాళ్ళని అయితే కాఫీ ఒకసారి ట్రై చేయమని చెప్పాను. కాఫీ తీసుకొచ్చారండి.
వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పి అంటున్నారు. నేను కూడా కాఫీ తాగైతే ట్రై చేశాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కొన్ని ప్లేస్లు అయితే ఆఫ్ చేసామండి. ఇప్పుడు బొర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళే దారిలో కాఫీ తోటలు అయితే ఉన్నాయంట. ఇక్కడికి వస్తే డిసెంబర్ నవంబర్లో అయితే బాగుంటుందని చెప్తున్నారు ట్యాక్సీ డ్రైవరు. ఆ టైంలో అయితే ఉదయం 10 వరకు కూడా మంచు ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పి అంటున్నాడు. సో ఇప్పుడు కాఫీ తోటల దగ్గరికి అయితే వచ్చాము. ఇది తోటలు మనం చూస్తాం కదా, ఇవన్నీ కాఫీ తోటలు అంటుంది. చూద్దాము లోపలికి వెళ్ళి. 5కి క్లోజ్ అంటున్నాడు మరి, చూసుకుని అబ్బో. ఇక్కడ లోపలికి వెళ్ళి చూడడానికి కూడా టికెట్ ఉందండి. ప్రతి మనిషికి అయితే 50 రూపాయలంట. ఇలా వీళ్ళు ట్యాక్సీలో వెళ్ళి చూపించే ప్రతి చోట అయితే టికెట్ అయితే ఉందండి. అలా కూడా మనకి డబుల్ అమౌంట్ అయితే అవుతుంది. చూడొచ్చండి, ఇప్పుడు అయితే మనం కాఫీ తోటల మధ్యలో అయితే ఉన్నాం అనమాట. చాలా బాగుంది. అదే అందుకని రేట్ అమ్మా. ఒక చెట్టుకి అయితే రైతులకు ఇస్తారనమాట. పోడు పట్టా అని ఒకటి ఉంటది. అది మనిషికి 2 ఎకరాలు ఇస్తారు. అంటే ఒక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు ఇస్తారు. పండించుకొని అమ్ముకోవడం. ఇదైతే గాలికొండ వ్యూ పాయింట్ అంటండి. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంది, చూడొచ్చు మీరు. ఇప్పుడు బొర్రా గోల్కి అయితే తీసుకెళ్తున్నాడండి. ఇక్కడ వెళ్ళే దారిలో అయితే ఇలాగ గ్రామాలు అయితే ఉన్నాయి, అక్కడక్కడ తగులుతున్నాయి ఇళ్ళు. అయితే మా వెహికల్ వెళ్ళదమ్మా. అక్కడ డొక్కు జీపులు ఉంటాయి. 5 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ నుంచి నడవాలి, ఒక 2.5 కిలోమీటర్ లాగా. బొర్రా గోల్ నేనే కడిగే ఫాల్స్ కూడా ఆ జీపులు ఉన్నాయి కదండి పాతవి. ఆ జీపులు మీద అయితే అది ఎన్నింటి వరకు ఉంటాయి అవి? అది బంద్ అయిపోతుంది. అయ్యో టికెట్లు ఇప్పుడు బొర్రా కేవ్స్ దగ్గర కూడా టికెట్ తీసుకొని చూడటానికి అయితే వెళ్తున్నామండి. ఎవరన్నా వచ్చిన వాళ్ళు మాత్రం వేసుకున్న ఖర్చుకి కొంచెం డబుల్ మనీ తెచ్చుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ మనం వెళ్ళి చూసే ప్రతి చోట టికెట్ అనేది ఉంది. ఒక గ్రూప్గా కనుక వచ్చారంటే ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇక బొర్రా గుహలో కిందకి అయితే చాలా కిందకి ఉందండి. మెట్లు అవి చాలా లాంగ్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. కానీ చాలా బాగుంది. ఇలా లోయల్లోకి దిగి వెళ్ళే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. చూస్తున్నారు కదా, కనపడుతుంది. ఇంకా వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, అక్కడికి వెళ్ళాలి. బొర్రా గుహలో మాత్రం చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా కేవ్స్ ఎంత అందంగా ఉన్నాయో. కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకోవాల్సిన ప్లేస్ అండి ఇది. నేను కూడా ఇది ఫస్ట్ టైం వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరిగా ప్లాన్ చేసుకోండి. అరకు బొర్రా కేవ్స్ వెళ్ళి నిదానంగా మమ్మీ వాళ్ళకి. అబ్బా ఈ రాయలు చూడండి నాని, పైన ఎలా ఉన్నాయి చూడు. చూడు భలే ఉన్నాయి. పద పద. చూసే అంత జారుగా ఉందా, చిన్నగా అయితే ఉందండి. ఇక్కడ బెండ్ అయితే వెళ్ళాలి. చూసారు కదా దారి. ఫోటో దగ్గరండి, అందరూ వెళ్ళిపోతున్నా బొర్రా కేవ్స్ ఇక్కడ బాగుంది.
ఓ షిట్. మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్లేస్. ఇచ్చుడు సో ఇదైతే బొర్రాగోలో ఎండింగ్ పాయింట్ అండి. ఇంక ఇక్కడ నుండి మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోవటమే. కానీ అమేజింగ్గా ఉంది ప్లేస్ మాత్రం. ఈ లాస్ట్ పాయింట్ దగ్గర ఇలా తమలపాకు ఆకారంలో పై పక్క అయితే ఉంటుందండి, చూడొచ్చు మీరు. కొద్దిగా ఏజ్డ్ పర్సన్కి కానీ లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ బొర్రా గుహలో దిగి ఎక్కడం అనేది కొద్దిగా కష్టంగానే ఉంటుందండి. ఇక్కడ ఒక చోట అయితే శివలింగాలన్నీ ఉన్నాయండి, చూడొచ్చు మీరు. కొంతమంది వచ్చి ఇక్కడ దండం పెట్టుకుని అయితే వెళ్తున్నారు. అయితే జగదేక్ వీడియోలో సుందరి మూవీలో తీసిన స్పాట్ అయితే ఇదేని అనుకుంటండి, చూడొచ్చు మీరు. అక్కడే ఆ ఏరియాలో చాలా లోపల పడతాడని ఇప్పుడు బొర్రా కేసు నుండి బయటకి అయితే వచ్చాం అనమాట. ఇక ఇక్కడ నుండి కొంచెం వాటర్ ఫాల్స్ ఏమి ఉన్నాయని చెప్పి అన్నాడు. అక్కడికి వెళ్ళి ఇంకా మేము విశాఖపట్నం ట్రైన్కి అయితే బయలుదేరిపోతాము. చాలా అంటే చాలా కాయలు ఉన్నాయండి. ఇది తాటి కూడా వాటర్ ఫాల్స్ అంట. ఇప్పుడు అక్కడికైతే వచ్చాము. ఇది మా ట్రిప్కి ఇది లాస్ట్ అనమాట ఈసారి. ఇవైతే తాటిగూడ వాటర్ ఫాల్స్ అండి. ఇంకా పైన అయితే ఉన్నాయంట కటికా వాటర్ ఫాల్స్ అని, అవైతే చాలా పెద్ద అని చెప్తున్నారు. సో మాకు టైం లేకపోవడం వల్ల ఇక ఇక్కడితో అయితే లాస్ట్ చేసేస్తున్నాము ఈరోజు టూరు. ఫాల్స్ ఇసిరేసే ఫోటో చేసానులేండి. అబ్బో, అరకు టూర్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా అయిందండి. చాలా బాగుంది, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్లేస్. సో కంపల్సరీగా అరకు టూర్ అయితే ప్లాన్ చేసుకోండి. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.